ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చిదిమేస్తుందా ఓ దైవమా ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం చెరీ చెరీ నీకేం అవ్వలేదు కదా? యు ఆల్ రైట్? రేయ్, ఎవడ్రా వాడు? నా తమ్ముడి జోలికి వస్తే అన్నయ్య ఎవరు లేరన్నయ్య. నువ్వు ఇక్కడికి రావాలనే నేను అలా అబద్ధం చెప్పాను. రే, నీకు కామన్ సెన్స్ లేదా? నేనెంత భయపడ్డానో తెలుసా? ఇంకొకసారి ఇలా ప్రాక్టికల్ జోక్స్ చేస్తే చంపేస్తా. జోక్ కాదన్నయ్య, లైఫ్ మ్యాటర్. అందుకే రమ్మన్నాను. రే, భూమితో నా పెళ్ళన్నయ్య. తెలుసు. అసలు నువ్వు ప్రేమించిన అమ్మాయిని నేను ఇలా పెళ్లి చేసుకోగలుగుతాను? అలా అనుకుంటే ఇదే మాటని వెళ్ళి మీ మావయ్యతో చెప్పు. భూమికి ఇంకో సంబంధం చేస్తాడు. భూమిని ఎవరికో అప్పచెప్పడానికైతే నిన్నెందుకు రమ్మంటానన్నయ్య? నీకు అప్పచెప్పడానికే నేను రమ్మన్నాను. రై, ఏం మాట్లాడుతున్నారా? నీకు మైండ్ పనిచేస్తుందా? నేను చెప్పేది నిజం. అదిగో భూమి వచ్చింది. ఇదొక ఆట అయిపోయింది భూమి. ప్రతిసారి నువ్వాడిన ఆటలో నేను బలి అవుతూనే ఉన్నాను. కానీ ఈసారి నేను బలవడానికి సిద్ధంగా లేను. బావా, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మా పెళ్లి తప్పించుకోవడానికి చెర్రీ ఏదో ప్లాన్ చేశానన్నాడు. ఆ ప్లాన్లో భాగంగానే నన్ను ఎక్కడికి రమ్మన్నాడు. భూమి, నువ్వు అన్నయ్య వెళ్ళిపోవడం ఒకటే దారి. అప్పుడే మా ఇద్దరి పెళ్లి తప్పిపోతుంది. ఏంట్రా నీ ఉద్దేశం? ఈవిడ గారిని తీసుకెళ్లి పెళ్లి చేసుకొని మీ ఇంటికి ఇల్లరికని రమ్మంటావా? అలా అని నేను అనడం లేదు. అసలు ఆ రోజు పెళ్లి అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆ రోజు రేయ్, చాలరా చాలరా నీ కహానీలు. ఈ కహానీలు విని విని నేను అలసిపోయాను. నీ మాట నమ్మి నేను ఈవిడ గారిని తీసుకెళ్ళాననుకో, పెళ్లి పీటల మీద కూర్చున్నానే అనుకో, తాళి కట్టక ముందైనా నాకు నాన్న కావాలి అంటుంది. ఓకే, ఒకవేళ తాళి కట్టానే అనుకో, అప్పుడు ఇల్లరికంగా నా ఇంటికి రమ్మని అంటుంది. అప్పుడు తాళి కట్టిన ఈ చేతుల్ని నేనే నరుక్కోవాలరా. ఆఖరి నిమిషంలో పెళ్ళాపేసిందనే కోపంలో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నయ్య. అసలు ఆ రోజు పెళ్ళెందుకు ఆపేసిందో తెలుసా?
ఏంట్రా మళ్ళీ నా ఇంటి పరువు తీయాలని నిర్ణయించుకున్నావా? అందుకే వీళ్ళిద్దరినీ ఇక్కడికి రమ్మన్నావా? మళ్ళీ మా మీద ఏం కుట్ర పన్నుతున్నావురా? ఏమ్మా భూమి, వీడు రమ్మంటే నువ్వు వచ్చేయడమేనా? పెళ్లిలో జరిగిన అవమానాన్ని నువ్వు అప్పుడే మర్చిపోయావా? మావయ్య భూమి తనంతట తాను ఇక్కడికి రాలేదు. మావయ్య నేను ప్లాన్ చేసి రప్పించాను. ఓ, ప్లాన్ చేసి వీడితో భూమిని ఇక్కడికి రప్పించావా? మావయ్య అన్నయ్యని కూడా ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. వీళ్ళిద్దరికీ నా ప్లాన్ గురించి తెలియదు మావయ్య. ఏంట్రా నీ ప్లాను? ఆ? రేపు భూమికి నాకు పెళ్లి, కానీ వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అందుకే రమ్మన్నాను. రై శరత్చంద్ర, ఏయ్! 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 వీడు నా మేనల్లుడు, తను నా కూతురు, నా రక్త సంబంధాలు. అరవడానికి మధ్యలో నువ్వెవడివిరా? ఏమైనా చేసుకుంటాం. అనే నువ్వేం మాట్లాడదన్నయ్య, నేను చూసుకుంటా. నా కూతుర్ని వీడితో పంపించేసి మళ్ళీ నా ఇంటి పరువుని నడి రోడ్డుకి ఈడ్చాలని చూస్తున్నావా? మావయ్య రక్తం పంచిచ్చిన మేనమామ కంటే నీకీ హాఫ్ బ్రదర్ గాడే ఎక్కువైపోయాడా? మావయ్య అది రేయ్, నా ఇంట్లోనే నువ్వు నాకు శత్రువుగా తయారవ్వాలనుకుంటున్నావా? ఇంత నమ్మక ద్రోహమా? అది కాదు మావయ్య. ఇంత నమ్మక ద్రోహమా? మావయ్య ఇలా కాదురా నిన్ను. మావయ్య 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 నేను చెప్పేది వినండి మావయ్య. మావయ్య రేయ్! నానా బావా 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 వద్దు బావా. ఇంతకంటే కొడితే వాడు చచ్చిపోతాడు బావా. మనకెందుకు? వాడిని మనమే చంపుకున్నావు, నా అప్పు మనకెందుకు? వద్దు బావా. చూడమ్మా భూమి, నువ్వు వాళ్ళ మాట వీళ్ళ మాట విని ఇంటి గుమ్మం దాటకు.